వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కూడా వరుసగా విద్యార్థుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఏకశిల కాలేజ్లో చదువుతున్న గూగులోతు శ్రీదేవి అనే విద్యార్థి నిన్న రాత్రి క్యాంపస్లో ఉరేసుకొని శ్రీదేవి చనిపోయినట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తన కూతురు చావుకి కాలేజీ మేనేజ్మెంటే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంజీఎం మార్చురీ దగ్గర ఇప్పటికే శ్రీదేవిని తీసుకెళ్లినట్లు, అయితే ఎంజీఎం మార్చురీ దగ్గర తల్లిదండ్రులు ఆందోళన చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. నా కూతురు బ్రిలియంట్ స్టూడెంట్ అని కూడా తండ్రి ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు నా కూతురి చావుకి కారణం మొత్తం కూడా కాలేజ్ మేనేజ్మెంటే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇదే నేపథ్యంలో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో ఉన్నారు. ఎస్ వేణు, మనం చూసుకున్నట్లయితే తను జస్ట్ 16 years మాత్రమే, ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ నేపథ్యంలో అసలు తన చావుకి కారణాలు ఏంటి? ఇతర స్టూడెంట్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతం శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందా, నిజంగా హాస్టల్లో ఏదైనా జరిగితే తాను బలవన్మరణానికి పాల్పడిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీ డబ్బాల ప్రాంతంలో ఉన్నటువంటి ఏకశిల కాలేజీ లోపల నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నట్టు కూడా యాజమాన్యం చెప్తుంది. అయితే ఎన్ని గంటలకు సూసైడ్ చేసుకుంది అనే విషయాలు కూడా రహస్యంగా వస్తుంది. దాంతోపాటుగా తన సూసైడ్ విషయాన్ని తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. అకస్మాత్ తను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామంటూ ఆసుపత్రికి తరలించారు. సో ఇక్కడే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాత్రి నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఏకశిల కాలేజీ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్య వేధింపుల వల్లే తాను సూసైడ్ చేసుకుని ఉంటుంది, బలవన్మరణానికి పాల్పడి ఉంటున్నట్టు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాత్రి నుంచి ఇక్కడ విద్యార్థి సంఘాల నేపథ్యంలో కూడా పూర్తిగా పోలీసులు కూడా మోహరించారు. అసలు కాలేజీ యాజమాన్యాన్ని తీసుకురావాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళే తన చావు కారణం అంటూ కూడా ఆ మృతురాలి బంధువులంతా ఈ యొక్క కాలేజీ వద్దకు రావడం జరిగింది. దాంతోపాటుగా విద్యార్థి సంఘాలందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ కాలేజీ యాజమాన్యం ఒక విద్యార్థి ప్రాణం తీసిందంటూ కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యంపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో విద్యార్థి సంఘాల నేతలు అసలు ఏం జరిగింది, సూసైడ్ చేసుకుందా, నిజంగా యాజమాన్యం అందుబాటులోకి వచ్చిందా, ఏం చెప్తున్నారు యాజమాన్యం స్పందించిన ఘటన మీద? నిన్న రాత్రి 7 గంటలకు గూగులోతు శ్రీదేవి అనేటటువంటి ఒక విద్యార్థి ఏకశిల కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల ఐఐటి క్లాసుల పేరిట ఇవాళ ఒత్తిడి పెంచి ఆ విద్యార్థిని మానసికంగా వేధించడం వల్లనే ఇది దాదాపుగా మేము అనుకునేది ఏంటంటే ఇది ఏకశిల యాజమాన్యం చేసినటువంటి హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ గారికి చెప్పినాం, ఎంఈఓ గారికి చెప్పినాం, డిఓ గారికి చెప్పినాం, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం ఎన్నో సార్లు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా హాస్టళ్ల పేరిట ఇవాళ కళాశాలను నడిపిస్తూ ఉన్నారు. కనీసం ఇలా గ్రౌండ్ లేకుండా ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇష్టం వచ్చినట్టుగా కళాశాలకు అనుమతి ఇవ్వడం వల్లనే ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా తిరుపతి రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఇవాళ కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా, ఇవాళ ఈ పోలీసు యంత్రాంగానికి తెలియకుండా, అధికారులకు తెలియకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు తిరుపతి రెడ్డి. 7 గంటలకు చనిపోయినటువంటి శ్రీదేవిని ఇలా వారి తల్లిదండ్రులకే 9 గంటలకు తెలియజెప్పిందంటే దీని మధ్య అంతర్యం ఏందో మీరు ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ సమాజమా హనుమకొండలో దాదాపుగా ఇది ఒక 5వ హత్య. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం మారుతుంది, విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పి మేము భావించినాం. అనేక ఉద్యమాలు చేసి అనేకంగా విద్యార్థులకు ఏకమై ఓట్లేసుకొని గెలిపించుకున్నాం. కానీ ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల, ఇక్కడ సరైనటువంటి డిఐఓ గారు లేకపోవడం వల్ల, అక్రమంగా డబ్బు సంపాదన కూడబెట్టుకోవడంలో లక్ష్యంగా అధికారులు పనిచేయడం వల్లనే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆత్మహత్య కారణమైనటువంటి తిరుపతి రెడ్డి గారిని వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అనుమతులు లేనటువంటి కళాశాలలు ఏవైతున్నాయో ఏకశిలకు 2 పర్మిషన్లు ఉన్నాయి, మొత్తం కూడా 12 నడుపుకుంటా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఏకశిల విద్యా సంస్థలు మూసివేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే విద్యార్థి ఉన్నదో ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. లేని పక్షంలో పెద్ద ఎత్తున డిఐఓ ఆఫీస్ ముందర, కలెక్టరేట్ ఆఫీస్ ముందర, ఈ యొక్క ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల ఇండ్ల ముందర, కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా విద్యార్థి సంఘాల బాధ్యులుగా చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఆర్గ నారాయణ, బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునికి అక్తి యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఇది విద్యార్థి సంఘాల డిమాండ్ ఈ విధంగా ఉంటే ప్రస్తుతం ఆ మృతురాలు శ్రీదేవి సంబంధించిన తండ్రి ఉన్నారు. అసలు మీ కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందా, ఏమని చెప్పారు సార్? మాకు ఇప్పుడు మా బిడ్డ మంచిగా చదువుకున్నట్టు 2-3 లక్షలు కట్టిన ఇలా కట్టే చచ్చిపోయింది. అది సాగు కొట్టినారో, ఉరి పెట్టి చంపినారో, అయ్యే చీరలు వేసిన నాకు ఇంతవరకు ఇప్పుడు చెప్పలేదు సార్. నా పేరెస్కు ఇంతవరకు ఫోన్ చేయలే. అయితే మా పెద్ద బిడ్డ గురించి చెప్పిన రాత్రి 9-10 గంటల చెప్పినట. మేము 2 గంటల ఈడ వచ్చిన ఎక్కడాడితే మా బిడ్డ ఇంతవరకు మొక్కలు చూపెడతలేదు.
ఆడతలేదు సార్. చెప్పారు 9 గంటలకి 9 గంటల వస్తే అది బితింగ్ ఆడతలేదు. మేము హాస్పిటల్ వేస్తున్నాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్ నేను 1 లక్ష రూపాయలైనా వేస్తా అని మా పెద్ద బుజ్జి చెప్పింది. అయితే మేము తీసుకోపోతా అన్నారు. ఎంజీల చావ కొట్టి అందులో వేసి ఇంతవరకు వాళ్ళు ఫరారు అయినారు. ఇంతవరకు మాకు దొరకలేదు సార్. ఇండియా దొరకలేరు, తిరుపతి సార్ దొరకలేరు మాకు ఇంతవరకు. ఆమెకి ఏమన్నా నిజంగా వ్యాధులు ఉన్నాయా? వ్యాధులు ఏం లేదు సార్. వాళ్ళు చెప్తారు ఇంకోటి సార్, లోయల పబ్లిక్ స్కూల్ ఇంకోటిగా 7-8 సంవత్సరం చదువుకున్నది. ఇక్కడ నుంచి లోయల పబ్లిక్ స్కూల్ అది సార్ ఉన్నాడు. అక్కడ పోయి కనుక్కొని మా బిడ్డకి ఏమైనా వ్యాధి ఉంటే నేను తిరుపతి సార్ వదిలిపెట్టి ఇక్కడనే పలానా వదిలిపెట్టబోతు. నేను ఇంతవరకు ఒక గోళీ కూడా మిగిలే మా బిడ్డ. వీళ్ళు ఒక్కని చూసి ఏం ఆగం చేసినారో, ఏ ఊరి పెట్టినారో, ఇట్లా ఊరి పెట్టి అక్కడ ఏ చీరలు వేసినారో, ఏ కుంటలు వేసినారో ఇంతవరకు నా బిడ్డ ఎక్కడో నాకు చూపెడతారు. మీకు దండం పెడతా, నా బిడ్డకు నాకు చూపెడితే నేను బతికిచ్చి తోలిపోయినా. నా బతికిన బిడ్డ నా ఇంట్లో పెడితే నేను తీసుకొని పోతా. తిరుపతి సార్కు రూపాయి తీసుకొని కొట్టాను, తిట్టాను. నేను ఒక 200 మనిషిని తీసుకొని వచ్చిన. ఇలా పొద్దున తీసుకెళ్ళి నా బిడ్డ నేను బతికి చిన్నగా ఎత్తుకొని పోతా. నాకు 2 ఆడపిల్లలయ్యా, నాకు కొడుకులు లేరు. నిజంగా అసలు ఆమె చూపించిర్రా? ఆమె చనిపోయిందా? మీకు ఆ బాడీని చూపించిర్రా? రాత్రి నుంచి వచ్చిన అట్లనే ఏడుచుకుంటా ఉన్నాం. మాకు బాడీ చూపెట్టలే, ఏం చూపెట్టలే సార్ వాళ్ళు. సార్ వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ లేదు, నాకు ఎవరు కలవలే. ఎక్కడ అసలు నా బిడ్డ చూపెట్టే అసలు పింఛన్ కూడా చూపెడతలేరు. మీకు అసలు కాలేజ్ సంబంధించి ఎవరన్నా మీకు ఏం కావాలి? ఇప్పుడు ఎందుకు వచ్చి మా బిడ్డ మాకు కావాలి. మా బిడ్డకు ఎట్లా చదువుకున్నా అని మేము ఎట్లా పంపినామో మా బిడ్డ అట్లనే మాకు ఇస్తే మేము తీసుకొని పోతాం. మా బిడ్డకు ఇప్పుడు దాకా ఏం చూపెడతలేరు, ఏం లేదు. ఎక్కడ ఉన్నది కూడా మా నిన్నటి కాడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. మా బిడ్డ చెప్పింది కానీ అక్కడ పోయినా కూడా అక్కడ చూపెడతలేరు. ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ లేదు. మరి ఏందో మరి వీళ్ళు ఎక్కడ దాచిరో మా కూడా మా బిడ్డను చూపెట్టాలని మేము పోరాడుతున్నాం. అదే అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి? మీ పాప కోసం వచ్చారా? లేకపోతే వాళ్ళతో మాట్లాడాలని వచ్చారా? ఎందుకు వచ్చింది ఇక్కడ? పాప చచ్చిపోతే కొంచెం మసలాపతే రాత్రి 2 గంటల చేసినారు. సిఐ సార్, ఎస్పీ సార్ చేసిండు. చెప్తే మేము వచ్చినాం. వస్తే ఇంత ఆడితే మా పిండియా దొరకలేదు, మా బిడ్డ దొరకలేదు. అయితే ఏదైనా పిండియా చూస్తా ఉంటే పిండియా కూడా దొరకలేదు. అయ్యా మీకు దండం పెడతా, మా బుజ్జి ఏడా ఉందో సిరిదేగి మాకు ఇస్తే వెళ్ళిపోతా. పోలీసులకు పిటిషన్ రాసి ఇచ్చారా మీరు? ఏడాయా ఇప్పుడే వచ్చినాయ్యా, మాకు తెలియదు. ఇక్కడ వచ్చి మరి ఎక్కడ బిడ్డ అంటే పోలీసు వాళ్ళకి అడ్డం పెట్టిండు. పోలీసులు పోతలేరు. మా బిడ్డ లోపల ఉంది చూస్తా అంటే పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. సాంపిండు పోలీసులు లక్షలు గుమ్మిండు. అందులో పోయిన డబ్బులు నేను పీజోని ఏం చేయాలి? మీరు అందరికి దండం 10 లక్షల శరణం న్యాయం చేరి నాకు. మొత్తంగా ఆ ఏకశిల కాలేయం ముందైతే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఓవైపు శ్రీదేవి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులంతా కూడా తమ కూతురికి ఏమైందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ తిరుపతి అనేటువంటి యాజమాన్యమే పూర్తిగా తనను చంపిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై అసలు కాలేయ యాజమాన్య పత్తా లేకపోవడం, పోలీసులు భారీ బందోబస్తు పెట్టడంతో కూడా ఏం జరిగింది, అసలు శ్రీదేవి ఆత్మహత్యగా చేసుకున్నా, నిజంగా ఎవరైనా తనను చంపారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి విద్యార్థి సూసైడ్ ఘటనకు సంబంధించి అటు పోలీసుల నుంచి క్లారిటీ రావడం, దాంతోపాటు యాజమాన్యం కూడా పత్తా లేకుండా పారిపోవడంతో కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా ఆ మృతురాలి పేరెంట్స్, అదేవిధంగా బంధువులు, స్థానికులు అంతా కూడా ఆ కాలేయం ముందే బైఠాయించే పరిస్థితి. మరోవైపు శ్రీదేవి డెడ్ బాడీని ఎంజిఎంకు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం కోసం అక్కడ వేచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనలో నిజాలు తెలిసే వరకు కూడా తాము ఇక్కడి నుంచి వెళ్ళమంటూ కూడా అటు పేరెంట్స్ మనం చెప్పే పరిస్థితి ఉంది. ఓవైపు ఏది ఏమైనా కూడా ఇట్లాంటి ఘటనలు దాదాపు ఇది ఒక 5వ ఘటన వరంగల్ సిటీకి సంబంధించి. దీనిపై విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ చదువుల పేరుతో, ర్యాంకుల పేరుతో ఇబ్బందులు పెట్టడంతో ఇట్లాంటి ఘటన జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మరో విద్యార్థి సంఘ నాయకుడు ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటారు? ఈ విషయం లోపల ఏం జరిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏకశిల జూనియర్ కాలేజ్ డబ్బాల దగ్గర ఉన్న హన్మకొండలోని డబ్బాల దగ్గర ఉన్న ఏకశిల జూనియర్ కాలేజీలో ఆ కాలేజ్ యజమాని మరియు చైర్మన్ గారి ఒత్తిడి మేరకే శ్రీదేవి నాకు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీళ్ళకు ఒక గేమ్స్ కానీ, ఒక ఆటలు కానీ పడడం లేకుండా కేవలం ర్యాంకులు అని చెప్పేసి, చదువు అని చెప్పేసి నిరంతరం వాళ్ళు ఇబ్బంది పెట్టడం మూలంగానే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కళాశాలలో ఎలాంటి వసతులు లేకుండా అదొక గుహ లెక్క ఉన్నది. దాంట్లో భోజన సౌకర్యాలు లేవు. దాంట్లో ఒక 10 మంది ఉండే రూమ్ లో 40 నుంచి 50 మంది విద్యార్థులను పెట్టి ఎలాంటి సౌకర్యం లేకుండా కళాశాల నడుపుతా ఉన్నాడు. ఏదైతే వాళ్ళ చైర్మన్ గారి తిరుపతి రెడ్డి గారి ఒత్తిడి మేరకే శ్రీదేవి అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వెంటనే ఈ తిరుపతి రెడ్డి గారు అతని పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అతను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే చనిపోయిన కుటుంబానికి, శ్రీదేవి కుటుంబానికి ₹1 ఎక్స్చేంజ్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మేము న్యాయం కోసం కొట్లాడుతున్న విద్యార్థి నాయకుల పైన కానీ, విద్యార్థుల పైన కానీ పోలీసులు మా పైన లాఠీ చార్జ్ చేసిండ్రు, మమ్మల్ని అన్యాయం కొట్టిండ్రు. కాబట్టి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఇది మొత్తంగా ఏకశిల విద్యార్థిని శ్రీదేవి సూసైడ్ ఘటనకు సంబంధించి ఇంకా ఉద్రిక్త కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా మోహరించారు. కుటుంబ సభ్యులను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరికొంచెం నచ్చజెప్పిన తర్వాత పోస్ట్ మార్టం పూర్తి చేసి బాడీని అప్పగించే ప్రయత్నం. కానీ అసలు తన సూసైడ్ గల ప్రధాన కారణాలు తెలిసేంత వరకు కూడా అటు పేరెంట్స్ కూడా వదలమంటున్నారు. మరోవైపు ఈ యాజమాన్యం చేసినటువంటి చర్యల కారణంగా శ్రీదేవి సూసైడ్ చేసుకుంది, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మరోవైపు విద్యార్థి సంఘాల డిమాండ్ అయితే కోసం మొత్తంగా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే హన్మకొండలో అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే నేను అసలు శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అసలు ఎందుకు చేసుకుందో ఎలా చేసుకుందో అనేది కూడా ఒక అనుమానాస్పదంగా మారింది అని చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అసలు ఒకసారి డీటెయిల్గా అడిగి కనుక్కోండి అంటే ఇప్పటి వరకు కూడా మాకు అసలు పాపని చూపించలేదు, మా పాపను ఒకసారి మాకు చూపించండి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్న విజువల్స్ కూడా మనం చూసాము. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, యాజమాన్యం ఏమంటుంది, ఎందుకు చూపించట్లేదు అని అడిగితే ఏమంటున్నారు అని మరొకసారి అడిగి తెలుసుకోండి. అంటే నిన్న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ఘటన జరిగి ఉండొచ్చినటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తే 9 గంటలకు ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి తనకు సంబంధించిన సోదరికి ఆ కాలేజీ నుంచి ఒక ఫోన్ వెళ్ళింది. తన చెల్లికి కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉంది, తను శ్వాస తీసుకోవట్లేదు సరిగా, సో తనను ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ మాత్రమే చెప్పినట్లా కూడా తెలుస్తుంది. సో అంటే అక్కడ నిజంగా తాను సూసైడ్ చేసుకున్న తర్వాత చెప్పారా లేకుంటే తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడే సమాజం తెలియదు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ అసలు ఏంటి మీకు ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్తారు అసలు? నా బిడ్డకు చేసిండ్రు, మాకు చేయలేదు సారు. చచ్చినప్పుడు చేసిండ్రు సారు, చచ్చినని నాకు తెలుగు భాష రాదు సారు. పెద్ద బిడ్డకి చెప్తే ఏం చెప్పింది మీకు? ఇక్కడికి వచ్చారా? ఎన్ని గంటలకు వచ్చారు? నాకు ఫోన్ చేసి తను ఊరేసుకుందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తను కళ్ళు తిరిగింది, పడిపోయింది, సివియర్ ఉంటే తీసుకొచ్చినాం అన్నారు. దాని తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ అవైలబుల్గా లేదన్నారు. ఇప్పుడు 8 అవుతుంది సార్ మీకు మనీ కావాలంటే మనీ పంపుతాం, మేము సివియర్గా ఉంటుంది అంటున్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో వేయకండి తనని, మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా వేసి ఫస్ట్ ఆక్సిజన్ వేయండి, ఆక్సిజన్ అందట్లేదు అంటున్నారు కదా అనేసరికి ఒక 7 సార్ కాల్ చేసింది సార్. నాకు కాల్ చేసారే సివియర్గా ఉందిరా, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో తొందరగా తనని జాయిన్ చేసుకున్నారంటే సార్ ప్రైవేట్ హాస్పిటల్లోనే తొందరగా తీసుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ క్యూలో ఉంటుంది సార్ అనేసరికి సార్ నా మాట వినలేదు. అరే మేము ఇక్కడ ఎంజిఎంకి వచ్చేసినాం, ఎంట్రీ అయిపోయినాం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం సివియర్గా ఉంది వెళ్ళలేము అనేసరికి వెళ్ళిళ్ళు సార్. వెళ్ళిళ్ళు ఒక 5 మినిట్స్, ఒక 3-5 మినిట్స్ అయింది. ప్రిన్సిపల్ సార్కి కాల్ చేసినాను నేను, సార్ ఓకేనా అంటే అరే సార్ ఏమో నమ్మకమే అంటున్నారు డాక్టర్ అనేసరికి మళ్ళీ ఒక 3 మినిట్స్కి నేనే కాల్ చేసిన సార్, వాళ్ళు నాకు కాల్ చేయలేదు. నేనే కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే తను చనిపోయిందిరా అన్నారు. ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం అన్నారు, కానీ ఉర్రేసుకునేది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. అసలు మా పేరెంట్స్కి కూడా వాళ్ళ కాలేజ్ నుంచి ఒక కాల్ కూడా వెళ్ళలేదు, చనిపోయింది ఉర్రేసుకొని చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. మీరు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చిన హాస్టల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ మొత్తం పోస్ట్ మార్టం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. చూడలే, ఇప్పటివరకు చూడలే, మేము బాడీని చూడలేదు. అసలు ఏమన్నా సమస్యలు నిజంగా శ్వాస సమస్యలు ఇదివరకు ఆమెకి ఏ సమస్యలు లేవు సార్. తనకి ప్రెజర్ ఏదో అన్నీ ఉంటారు, తను అట్లా అసలు తను చనిపోవడానికి ఏదో రీజన్ ఉంటుంది సార్ కానీ తను చెప్పట్లేరు అసలు ఎందుకు. ఓకే తను ఉర్రేసుకున్నది అప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా, మాకు ఉర్రేసుకున్నది సివియర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి. డైరెక్ట్ చనిపోయిన బాడీని వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్లో సబ్మిట్ చేసిన తర్వాత చనిపోయింది మళ్ళీ ఎలా వాళ్ళు, తను కళ్ళు తిరిగి చనిపోయింది, సూసైడ్, తను ఉర్రేసుకోలేదు. ఉర్రేసుకున్నది మరి నాకు అప్పుడు కాల్ చేసినప్పుడు ఉర్రేసుకుంది అనాలి కదా, చెప్పలేదు నాకు. వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళే మళ్ళీ పోస్ట్ మార్టంకి అట్లా పంపడానికి ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మా పేరెంట్స్కి ఎలాంటి కాల్ చేయలేదు, వాళ్ళ కాల్ హిస్టరీ నుంచి మా పేరెంట్స్కి కాల్ వెళ్ళలేదు, నాకు ఒక్కదానికి కాల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏమైనా వాళ్ళ సమాచారం అడిగారా? అసలు ఏం జరిగిందని చెప్తున్నారా వాళ్ళ మీ శ్రీదేవి వాళ్ళ రూమ్మేట్స్ కానీ? ఏం చెప్పట్లేదు సార్. అంటే ఇడి వరకు వచ్చిందంట, అంటే ఇక్కడ తనకి ఏదో తను ఎందుకు వచ్చిందంట, ఇక్కడ వచ్చినప్పుడు సార్ సంథింగ్ ఏదో అని ఉంటాడు, అదే రీజన్ సార్. కానీ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, ఏమైనా బెదిరించి ఉంటారో ఏమైనా చెప్పి ఉంటారో చెప్పకని అంటారో ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు మాట్లాడలేదా ఈ విషయం మీద? తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు. అసలు మీకేంటో అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో? ఏదో ప్రెజర్ పెట్టి ఉంటారని అనిపిస్తుంది సార్ నాకు. ఏం కావాలి అసలు మీకు? ఏం న్యాయం జరగాలి? న్యాయం కావాలి సార్. ఇది మొత్తంగా శ్రీదేవి సోదరి నిన్న తనకే ఫోన్ చేశారు, తను అనారోగ్యంగా ఉంది, తను పూర్తిగా శ్వాస ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్లాలంటూ ఫోన్ చేసి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశారని చెప్తున్నారు. సో అయితే వాస్తవానికి అప్పటికే శ్రీదేవి సూసైడ్ చేసుకుంటుంది, అప్పటికి చనిపోయిన తర్వాత
సూసైడ్ చేసుకుందనే విషయాన్ని చెప్పకుండా తను అనారోగ్యంగా ఉంది, తన హాస్పిటల్కి తీసుకెళ్లాలంటూ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. కానీ ఆ శ్రీదేవి తన తల్లిదండ్రులకు కూడా తను అనారోగ్యం కారణంతో ఉండొచ్చు, హాస్పిటల్ అడ్మిట్ చేయండి, మేము కూడా వస్తున్నాం, ఎంత ఫీజు అయినా కడతాము అంటూ కూడా చెప్పారు. కానీ అక్కడ వాళ్ళు చెప్తున్న దానికి జరిగిన విషయానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. సో అంటే అప్పటికే తాను సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో ఆ బాడీని తీసుకెళ్లి ఎంజిఎం మార్చిలో వేసి పోస్ట్ మార్టం కోసం సిద్ధం చేశారు. కానీ తన కుటుంబ సభ్యులకు మాత్రం తాను అనారోగ్యంగా ఉంది, తన ట్రీట్మెంట్ చేపిస్తున్నామంటూ చెప్పి ఒక తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అంటే రెండు విరుద్ధంగా, అంటే నిజంగా యాజమాన్య కారణమైందా ఆమె సూసైడ్కి, లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలవర్మానికి వాళ్ళ కారణమేరో కూడా తెలియాల్సింది. అయితే ఈ ఘటనలో పేరెంట్స్ కి అసలు విషయం, జరిగిన విషయం చెప్పకుండా నిజంగా తను ఎందుకు ఆ ఇబ్బందులు పడుతుంది, హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటూ చెప్పారు ఎందుకనేది కొంత అనుమానం అయితే రేకెత్తింది. అయితే ఈ ఘటన లోపల పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి విషయాలు వెల్లడించకపోవడం, విచారణ జరుగుతుందని చెప్పడం చూస్తుంటే మాత్రం కొంత యాజమాన్య ఒత్తిడి పోలీసులపై కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక మరోవైపు ఈ ఘటన లోపల అటు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులపై, అదేవైపు యాజమాన్యానికి వ్యతిరేకంగా కూడా ప్రస్తుతం ఇదే కాలేజీ వద్ద ముందు బైఠాయించి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా వచ్చి ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు ముందస్తుగా మోహరించి భారీ బందోబస్తు కొనసాగుతుంది. మొత్తంగా ఓవరాల్ దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఆ విషయాలు బయటపెడుతున్న తప్ప శ్రీదేవి సూసైడ్ గల కానలేదని కూడా తెలిసే అవకాశం అయితే లేదు. మొత్తంగా పేరెంట్స్ సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు ఇంకా ఎటువంటి పిటిషన్ తీసుకోకపోవడంతో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మనం చూస్తున్నాం తెలంగాణలో అంటే వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఏకశిలా కాలేజ్లో చదువుతున్న గూగులోతు శ్రీదేవి అనే విద్యార్థి నిన్న రాత్రి క్యాంపస్లో ఉరేసుకొని శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు చావుకు కాలేజ్ మేనేజ్మెంటే కారణమని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ స్క్రీన్ మీద కూడా ఇప్పటివరకు చూసాం. తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు. అసలు ఇప్పటివరకు కూడా మా కూతురు శ్రీదేవిని చూపించలేదు, అడిగితే కూడా వెంటనే తనకు తానే నిన్న రాత్రి రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే మేము హాస్పిటల్లో బాడీని సబ్మిట్ చేసేసాం అని చెప్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు, అలానే తన సోదరు చెప్తున్నట్లు కూడా మనం ఇప్పటివరకు బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూసాం. అయితే ఏం దాస్తున్నారు, కాలేజ్ యాజమాన్యం ఏం దాస్తున్నారు అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది.